రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్తుపై బీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో దీంతో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ డొమెస్టిక్ మ్యాచెస్ ఆడాల్సింది, లేదంటే వచ్చే ఓడే సిరీస్ లో టీమిండియా స్క్వాడ్ లో ఉండే అవకాశం లేదని బీసీఐ కన్ఫర్మ్ చేసింది. అయితే విజయ్ హజార్ ట్రోఫీ ఆడతారని రోహిత్ శర్మ ఎంసీఏకు సమాచారం అందించాడు. బట్ ఇంకోవైపు విరాట్ కోహ్లీ చూసుకుంటే ఎక్కడ కూడా అప్డేట్స్ రావట్లేదు. అయితే ఇదే కానీ జరిగితే మాత్రం విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఏ మ్యాచ్ ఆడతాడో ఆ మ్యాచ్ లో ఒక్క సీట్ కూడా ఖాళీ ఉండదు. బట్ బీసీఐ చూసుకుంటే మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకొచ్చింది. సో దీంతో వాళ్ళ ఫామ్ ని అలాగే ఫిట్నెస్ ని ఎక్కడ కూడా కోల్పోరు. అటు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చూసుకుంటే కేవలం ఓడే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. అలాగే డొమెస్టిక్ కూడా ఓకే చెప్తే మాత్రం ఇండియన్ ఫ్యాన్స్ కి ఒక పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది. అయితే బీసీఐ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే 2027 వరల్డ్ కప్ వరకు కేవలం 21 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. సో ఇంతవరకు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండాలని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏదేమైనా కూడా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ డొమెస్టిక్ మ్యాచెస్ ఆడుతున్నారంటే ఆ ఐపీఎల్ వేరు ఉంటుంది. అయితే లాస్ట్ టైం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత మన టీమిండియా స్క్వాడ్ అందరు డొమెస్టిక్ ఆడారు. సో అప్పుడు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచ్ స్టేడియంలో చూసుకుంటే ఒక్క సీట్ కూడా కాలేదు. సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది. సో కేవలం ఒకటి డౌట్, రోహిత్ శర్మ ఒప్పుకున్నాడు, బట్ విరాట్ కోహ్లీ ఒప్పుకుంటాడా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో విరాట్ కోహ్లీ కూడా ఒప్పుకుంటే మాత్రం ఫ్యాన్స్ కి ఒక పెద్ద పండుగలా జరుగుతుంది. అయితే తర్వాత చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొక్కిసలడం నాకు తెలిసిందే. సో అందువల్ల చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్ లో మ్యాచెస్ ఆడే అవకాశం తక్కువగా ఉంది. అయితే ఆర్సీబీ చూసుకుంటే ముంబైలో పూణే గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్ కి చాలా డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నస్వామి చూసుకుంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఎన్నో మెమరీస్ ఇచ్చింది. బట్ గ్రౌండ్ మారినా కూడా ఫ్యాన్స్ మాత్రం తగ్గేదేలే. సో విరాట్ కోహ్లీ ఎక్కడుంటే ఫ్యాన్స్ అక్కడ ఉంటారు. అయితే మనకు నవంబర్ 14 నుంచి సౌత్ ఆఫ్రికా అలాగే ఇండియా టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. ఆ ట్రాఫీ చూసుకుంటే ఫ్రీడమ్ ఫైటర్స్, గాంధీ అలాగే మండేలా ట్రాఫీ. అయితే టీమిండియా చూసుకుంటే గిల్ అలాగే గంభీర్. సో అసలైన పరీక్ష స్టార్ట్ కాబోతుంది. అయితే న్యూజిలాండ్ తో వైట్ వాష్ ఓడిపోయిన తర్వాత టీమిండియాకు అంత టఫ్ మ్యాచెస్ జరగలేదు, అది కూడా హోమ్ గ్రౌండ్ లో. అయితే టీమిండియాకు ఈ సిరీస్ అసలైన పరీక్ష అని చెప్పుకోవాలి. సో అయితే ఈ సిరీస్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పాయింట్స్ టేబుల్ లో ముందుకు వెళ్ళొచ్చు. ఇంకోవైపు సౌత్ ఆఫ్రికా చూసుకుంటే పాకిస్తాన్ పైన సిరీస్ డ్రా చేసుకుని వస్తున్నారు. అయితే పాకిస్తాన్ పైన మ్యాచ్ ఓడిపోయారంటే ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అయితే టీమిండియా సౌత్ ఆఫ్రికా పైన ఎలా ఆడతారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్.